వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. ఒక్క మరణం కొన్ని కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. కానీ అదే మరణం మరో 7 ప్రాణం పోసింది. కబడ్డీ ఆడుతూ ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన కన్నబిడ్డ అవయవాల్ని దానం చేసి 7 కుటుంబాల్లో వెలుగులు ప్రసాదించారు సంతోష్ తల్లిదండ్రులు. చేతికొచ్చిన బిడ్డ కన్నుమూశాడు. కానరాని లోకాలకు వెళ్లి కడుపుకోత మిగిల్చాడు. బిడ్డ మరణాన్ని దిగమింగుకుంటూనే మానవత్వాన్ని చాటుకున్నారు ఆ దంపతులు. బిడ్డ అవయవాల్ని దానం చేసి తల్లిదండ్రులుగా తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. చేతికంది వచ్చాడనుకున్న బిడ్డ మరణం ఆ ఇంటిల్లిపాదిని పుట్టెడు దుఃఖంలో ముంచెత్తింది. తల్లిదండ్రుల ఎదుటే కన్నెకొడుకు మరణిస్తే ఆ కడుపుకోత బాధ ఏ అక్షరాలకి అందదు. బతికున్నంతకాలం తల్లిదండ్రుల్ని ఆ మరణ వేదన వీడదు. కాని తమ బిడ్డ మరణించి కూడా బతికుంటే, తమ కళ్ల ముందే కనిపిస్తూ ఉంటే అది ఖచ్చితంగా తల్లిదండ్రుల మరణ వేదనను కొంతైనా దూరం చేయగలుగుతుంది. బిడ్డ మరణాన్ని చూసిన తల్లిదండ్రులు ఎవరైనా మరే తల్లిదండ్రులకు ఆ కడుపుకోత ఉండకూడదనుకుంటారు. తమ బిడ్డను కోల్పోయినా అతడి శరీరావయవాలు మరెందరికో బతుకునిచ్చాయంటే అది ఎవ్వరికైనా ఆత్మశాంతినిస్తుంది. అందుకే తమ బిడ్డ 10 మందిలో బతుకుంటే చాలనుకుంటారు సంతోష్ తల్లిదండ్రుల వంటి కొందరు. ఎందరో తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచిన తృప్తి వారికి మనశ్శాంతినిస్తుంది. తమ బిడ్డ మరెందరికో బతుకునిచ్చాడన్న సంతృప్తి వారికి ఓదార్పునిస్తుంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ఇటువంటి ఘటనే ఇప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చైతన్యాన్ని దశదిశలా చాటి చెబుతోంది. పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఉడుగుల సంతోష్ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరిలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 8వ తేదీన కాలేజీలో కబడ్డీ ఆడుతూ కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే పాఠశాల సిబ్బంది ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. సంతోష్ ను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి పంపించారు. సంతోష్ కి కిమ్స్ లో 3 రోజుల పాటు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్టుగా నిర్ధారించడంతో ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. సంతోష్ ఆర్గాన్స్ దానం చేయడం ద్వారా అతడిని అనేక మందిలో బతికి ఉండేలా చేయొచ్చని మృతుడి తల్లిదండ్రుల్లో ఆసుపత్రి సిబ్బంది, జీవన్దాన్ సంస్థ అవయవదానంపై చైతన్యం చేసింది. అంతటి బాధలోనూ తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు సంతోష్ తల్లిదండ్రులు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు చూపిన ఔదార్యం 7 పునర్జన్మిచ్చింది. కన్నబిడ్డ దూరమైన పుట్టెడు దుఃఖంలోనూ తమ బిడ్డ అవయవదానానికి సంసిద్ధమైన సంతోష్ తల్లిదండ్రుల్లో ఔన్నత్యం వెలకట్టలేనిది అంటున్నారు బంధుమిత్రులు, గ్రామస్తులు. ఈ ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేయడం వల్ల మీ బాబు ఇంకొక 7 ప్రాణం పోసినట్టు అవుతుందని చెప్పేసి మాకు కూడా ఇంతకుముందు కూడా కొంచెం అవేర్నెస్ ఉండే. మాకు దాంతోపాటు జీవనధార వాళ్ళు కూడా కొంచెం దాన్ని కలిగించడం జరిగింది. దాంతో మేము ఆ దుఃఖంలో ఉండి కూడా సరే మా బాబు భౌతికంగా లేకున్నా ఎక్కడో అక్కడ ఉంటాడు కదా అన్న ఉద్దేశంతో మేము ఆర్గాన్ డొనేట్ చేయడం జరిగింది. ఇది గ్రామంలోనే కాదు, పరిసర ప్రాంతాల్లో సైతం ఎంతో చైతన్యాన్ని నింపుతోంది. సంతోష్ తల్లిదండ్రుల్లో చైతన్యానికి సలాం అంటోంది యావత్ సమాజం. గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్రెయిన్ డెత్ అయితే అవయవాలు ఇస్తే 4కి ఉపయోగపడతాయని చెప్పి వారికి వాళ్ళ కొడుకు అవయవాలు ఇచ్చినందుకు పెద్దముప్పారం గ్రామం తరఫున, పెద్దల తరఫున, అందరి తరఫున కూడా వారికి ఆ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆ లోటు తీర్పలేకున్నా వారు ఇచ్చే 7 ప్రాణాలను కాపాడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వారి కొడుకులు లేకున్నా కూడా అనేక మంది విద్యార్థుల్లో, అనేక మంది వ్యక్తుల్లో వారి కొడుకు యొక్క ప్రభుత్వ రూపాన్ని చూసుకునే అవకాశం ఆ కుటుంబ సభ్యులకు దక్కింది. ఈ ఉన్న పరిస్థితులలో ప్రమాదాల్లో అనేక మంది అనేక రూపాల్లో అనేక అవయవాల కొరకు ఎదురుస్తున్న సందర్భంలో ఈ విధంగా భవిష్యత్తులో కూడా మనం కోరుకోవద్దు. కానీ అనుకోని సందర్భాల్లో జరిగినప్పుడు అందరం కూడా తప్పనిసరిగా ఈ యొక్క అవయవదానానికి ఇటు ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టుగానే ప్రోత్సాహం ఇచ్చి, పట్టణ ప్రాంతాల్లోనే కాదు అవయవదాన చైతన్యం మారుమూల పల్లెల్లోనూ ప్రతిధ్వనిస్తోంది అనటానికి సంతోష్ ఘటనే ఉదాహరణ. సంతోష్ లంగ్స్ తో డాక్టర్లు దేశంలోనే తొలిసారిగా బ్రీతింగ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ నిర్వహించారు. పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఒక అబ్బాయి సంతోష్ అనే అబ్బాయి కబడ్డీ ఆడుతూ మరణించడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రమాదంగా. అతనికి
వాళ్ళ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేసి జీవన్ధార ఆర్గనైజేషన్ వాళ్ళు అతని అవయవాల్ని 7గురికి అవయవ మార్పిడి చేయడం వల్ల 7గురు ప్రాణాలు దక్కాయి. ఈ హఠాన్ మరణాలు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. అయితే అంతటి దుఃఖంలోనూ పలువురికి సహాయపడాలన్న సంకల్పం ఉంటే ఎందరికో మేలు జరుగుతుంది అనేది సత్యం. ఇటు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో విషాద